హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల తెలుగు వాళ్ళ హవా అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. ఈ కథనం ప్రకారం మరి తెలుగు వాళ్ళు అయితే మరి తగ్గటం అయితే జరిగింది. మరి ఇద్దరు మాత్రమే ఇక్కడ 100% సాధించడం జరిగింది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో జేఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా. దేశవ్యాప్తంగా 14 మందికి 100%, వారిలో తెలుగువారు రాష్ట్రాల వారు ఇద్దరే. తొలి విడత పేపర్ 1 ఫలితాలు విడుదల. గత ఏడాది తొలి విడతలో 100% సాధించిన 20 మందిలో 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈసారి ఇద్దరే ఉన్నారు. జేఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి కొంత వెనకబడ్డారు. దేశవ్యాప్తంగా 100% సాధించిన 14 మందిలో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరే ఉంటారు. ఏపీ నుంచి ఒకళ్ళు, తెలంగాణ నుంచి ఒకళ్ళు ఉన్నారు. వారిలో ఒకళ్ళు హైదరాబాద్కు చెందిన ప్రణీత భర్త మాజీ కాగా మరొకరు గుంటూరుకు చెందిన సాయి మనుగున గుత్తికొండ అమ్మాయిల్లో సాయి మనుగున టాపర్గా నిలిచారు. 100% సాధించిన వారిలో అత్యధికంగా ఈసారి రాజస్థాన్ నుంచి 7 మరి అదేవిధంగా చూసినట్టయితే దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు 2025 సంవత్సరంలో విద్యా సంస్థలలో బీటెక్ కోర్సులో చేరేందుకు 22, 23, 24, 28, 29 తేదీల్లో 5 రోజుల పాటు జేఈ మెయిన్ 25 తొలి విడతలో పేపర్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను ఎన్టీఏ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. తుదికి విడుదల చేసిన 28 గంటల తర్వాత ఫలితాలు వెల్లడించడం విమర్శలు వస్తున్నాయి. మొత్తం 13,14,000 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో 12,58,000 మంది పరీక్షలు రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,60,000 మంది ఉంటారని అంచనా. గతంలో 100% సాధించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. నిరుడు విడత మెయిన్లో 20 మందికి ఏకంగా లాస్ట్ ఇయర్ 20 మందికి ఏకంగా 10 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండటం సంచలనం రేపింది. తాజాగా ఈ సంఖ్య తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా అగ్రణులు అమ్మాయిల విభాగం సాయి మనుగున గుత్తికొండ 100% అయితే సాధించడం జరిగింది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ విభాగం కోటిపల్లి యశ్వంత్ 99.99 పాలకొల్లు ఏపీ. తుది విడత పరీక్షల అనంతరం ర్యాంకులు ఇప్పుడే రామ్మ. కొంతమంది స్టూడెంట్స్ ర్యాంకులు అంటున్నారు. ర్యాంకులు మనకి ఏప్రిల్ సెషన్ అయితే కానీ ర్యాంకులు రావు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ మినిమం 8 వరకు జేఈ మెయిన్ తుది పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు 2వ విడతకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుని ఎన్టీఏ అఖిల భారత ర్యాంకులు ప్రవేశిస్తుంది. కేటగిరీల వారిగా కట్ ఆఫ్ స్కోర్ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం 2.5 లక్షల మందికి అర్హత సాధించిన ప్రకటన. అంటే వారు మే 18న జరిగే ఈ జేఈ అడ్వాన్స్ రాసేందుకు అర్హులు. ఇది మరి డేటా అయితే ఉంది. మన దగ్గర డేటా ఉండటం అయితే ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారంటే 100% 23లో 100% 5, 24లో 10 మంది, 25లో ఇద్దరు ఉండటమే మరి ఇక్కడ గమనం. మరి జనరల్లో అండర్ రిజర్వ్డ్లో 93.23 మంది. ఇది కట్ ఆఫ్ స్కోరు ఎంత అంటే మనం చెప్పవచ్చు. ఇది కట్ ఆఫ్ స్కోరు జనరల్ అండర్ రిజర్వ్డ్కు 93.23, ఈడబ్ల్యూఎస్ 81. వీళ్ళు మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్కి వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓబీసీ 79.67%, ఎస్సీ 60.09, ఎస్టీ 46.69. తొలి విడతలో జనరల్లో 4,66,358, ఈడబ్ల్యూఎస్ 1,38,609, ఎస్సీ అయితే 1,22,845, ఎస్టీ 39,959, ఓబీసీ 4,90,275 మంది. మరి అదేవిధంగా చూసినట్టయితే అమ్మాయిలు 4,24,810, అబ్బాయిలు 8,33,325. ఈ విధమైన డేటా అయితే రావటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా యొక్క స్టూడెంట్స్ అయితే నిత్యము 13 గంటలు చదివారంట. 13 గంటలు ఇష్టపడి చదివితే ఎంత కష్టమని సాధించమని గుర్తుకొండ సాయి మనోగ్ర. గుంటూరుకు చెందిన సాయి మనోగ్ర కృష్ణ చౌదరి పద్మజ దంపతుల కుమార్తె అయిన సాయి గుంటూరులోని భాష స్కూల్లో చదువుతున్నాడు. జేఈ మెయిన్ సెషన్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 100% సాధించిందమ్మా. అసలు ఎంత కష్టపడిందో. ఇలాంటి వాళ్ళు ఆణిముత్యాలు అనుకోవాలి వీళ్ళని అయితే మాత్రం. అదేవిధంగా
ఉద్యోగినికి తండ్రి కిషోర్ చౌదరి ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సాయి మరొకరికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. నిత్యం 13 గంటల పాటు ప్రత్యేక తరగతుల్లో చదువుతాం పాటు ఇంటి వద్ద మరో గంట పాటు సాధన చేశారు. రసాయన శాస్త్రము కొంత కష్టం అనిపించి రోజుకు కొన్ని అంశాలు గుర్తు చేసుకుంటూ చదివే. ఒత్తిడి అనిపించినప్పుడు ధ్యానం చేసేదాన్ని. ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అని సాయం అనేది. ఇది ఇలాగా మరి ఏప్రిల్ సెషన్లోనైనా మన వాళ్ళు బాగా చదవాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇద్దరే వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు, తెలంగాణ నుంచి ఒకళ్ళు రావడం జరిగింది. ఏప్రిల్ సెషన్లో కూడా కొంతమంది వస్తే మరి తెలుగు రాష్ట్రాల యొక్క పరువు ఇంకా మరి పోకుండా ఉంటుంది. మరి మంచిగా మరి తెలుగు రాష్ట్రాల్లో మరి తెలుగు వాళ్ళు అన్నిటిలో ఫస్ట్ అనే పేరు మనకి ఉండాలంటే మరి ప్రతి ఒక్కరు చదవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.